వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, కొత్త చట్టాలు అమలు ఏప్రిల్ 1 నుంచి జరగబోతున్నాయి. ముందుగా బ్యాంకింగ్ సెక్టార్స్‌లో సామాన్యులకి లాభమా? లేదంటే ఇది కూడా మళ్ళీ సాలరీల్లో లేదంటే ఆర్థికంగా ఇబ్బందులకి తీసేటట్టు ఉందా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రెజెంట్ ఆల్ ఇండియా బ్యాంకర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన నేషనల్ సెక్రటరీ మీ అందరూ కూడా తెలిసిందే రాంబాబు సార్ ఉన్నారు స్టూడియోలో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ ఏంటి ఇంకా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అని కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు చాలా అకౌంట్స్ తీయించిన సందర్భం. కానీ ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిన సిచ్యువేషన్. మినిమం బ్యాంకింగ్ అనేటటువంటిది వాళ్ళ ఎంత మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసినా కూడా అది ప్రాఫిట్ మేకింగ్ ఇన్స్టిట్యూషన్ తప్ప ప్రజల కోసం ఉండేటటువంటి బ్యాంకింగ్ అనేది మనం అందులోంచి వెళ్ళిపోయింది. ఈవెన్ ఇందిరాగాంధీ గారు 1969లో బ్యాంక్స్లని జాతీయకరణ చేసినప్పుడు ప్రాఫిట్ ఈజ్ నాట్ అవర్ మోటో, సర్వీస్ ఈజ్ అవర్ మోటో అని డిక్లేర్ చేశారు. 1991 వరకు బాగానే నడిచింది, 69 నుంచి 91 వరకు. పివి నరసింహారావు గారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చారో ప్రాఫిట్ అనేటటువంటిది మేము పక్కన పెట్టట్లేదు, సో సర్వీస్ ఈజ్ నాట్ అవర్ మోటో, ప్రాఫిట్ ఈజ్ అవర్ మోటో. అప్పటి నుంచి దాన్ని అంతరంతరాలుగా అట్లా పెరుగుతూ వచ్చి ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కమర్షియల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కు థ్రెట్ ఏర్పడింది. సో ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి బయటికి వెళ్ళి ఎవ్రీథింగ్ ఈజ్ చార్జబుల్. అందుకే ఇప్పుడు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కానీ యూపీఐ బేస్డ్ విత్డ్రాల్స్ కానీ ఒక పర్టికులర్ లిమిట్ దాటిన తర్వాత పర్ ట్రాన్సాక్షన్ 23 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారంటే అది చిన్న మాట కాదు కదా. ఇవాళ 95% డిజిటల్ ట్రాన్సాక్షన్కి అలవాటు పడ్డ జనాల దగ్గర నుంచి ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 23 రూపాయలు లెక్క కట్టండి, ఎంత మేరకు వెళ్తుందో, వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తారు. సో ఇవాళ బ్యాంక్స్ అన్నీ కూడా లాభార్జన మీదనే దృష్టి పెట్టాయి కాబట్టి ఆ డైరెక్షన్లో వెళ్తారు. ఈ జీరో బ్యాలెన్స్ అనేటటువంటిది ఎర్లియర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటువంటి పేరుతో జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ మెయింటైన్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత దానికి నామినిక్లేచర్ ఫైనాన్షియల్ ఇంక్లూజ్ తీసి సమాధాన జనధన్ ఖాతాలు అనేది కూడా పేరు పెట్టారు. అప్పుడు దానిలో కూడా ఇది చేశారు. ఈవెన్ డిమానిటైజేషన్ టైంలో మోడీ గారు బయట స్విట్జర్లాండ్ నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పట్టుకొచ్చి ఆ జీరో బ్యాలెన్స్ దాంట్లో వేస్తారని అందరూ ఉన్నారు. కానీ రూపాయి పడింది లేదు, కానీ నమ్మారు అందరూ. అదర్వైజ్ 50 రోజులు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత అతలాకుతలం జరగలేదుగా. 50 రోజులు మన జేబులో ఉన్నటువంటి డబ్బుకు వాల్యూ లేకుండా పోయింది కదా. సో ప్రభుత్వాల దగ్గర డబ్బు లేకుండా పోయింది, రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బు లేకుండా పోయింది, బ్యాంకుల్లో లేకుండా పోయింది. సో ఇవన్నీ ఎందుకు భరించారంటే ఆ జీరో బ్యాలెన్స్ అకౌంట్లో ప్రభుత్వాలు ఎంతో కొంత సహాయం చేస్తారు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జనధన ఖాతాలని పేరుతో ఎన్ని చేసినా కూడా ఇక నుంచి కూడా ప్రతి దాంట్లో ఒక రకమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే, అంటే గతంలో తీసుకున్న అకౌంట్స్కి కూడా ఈ రూల్ వర్తిస్తుందా, లేదంటే ప్రజెంట్ ఈ రూల్ తీసుకొచ్చిన తర్వాత ఇవాళ నుంచి ఎవరైనా కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేస్తే వాళ్ళకి వర్తిస్తుంది? నార్మల్గా ఇవాళ నుంచి ఓపెన్ చేసినటువంటి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది చేస్తారు. ఎర్లియర్ ఓపెన్ చేసిన అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేయాలంటే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇద్దరికి సేమ్ రూల్ ఇంకా అప్పుడు ఖచ్చితంగా వస్తుంది అది మనకి. అదర్వైజ్ డిస్కరేజ్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఈ రోజున మీరు న్యూ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్లో 25,000 రూపీస్ మీ ఓన్ అకౌంట్లో కనుక డిపాజిట్ చేయాలంటే డైరెక్ట్గా క్యాష్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న క్లరికల్ స్టాఫ్ రిసీవ్ చేసుకోడు. 25,000 బయట ఉన్నటువంటి బాక్స్లో పెట్టేసి వెళ్ళిపోండి అంటారు. క్రెడిట్ వచ్చి రాసి అందులో పెట్టి వెళ్ళిపోండి, ఆటోమేటిక్గా ఎవరి అకౌంట్ విల్ బి క్రియేటెడ్. అసలు ఈవెన్ మన కౌంటర్ ఫైల్ కూడా ఇచ్చేటటువంటి నాతుడు లేడు అక్కడ. సో ప్రైవేట్ బ్యాంక్స్ అనేటటువంటిది చాలా మీగడ పాల మీద ఉండేటటువంటి మేగడని తినుకుంటూ వెళ్ళిపోతున్నాయి అవన్నీ. సో కస్టమర్స్ కూడా ఎలైట్ కస్టమర్ అందరూ వాళ్ళని నమ్ముతున్నారు. ఒక హౌసింగ్ లోన్ కనుక తీసుకోవాలంటే ఒక ఐటీలో పనిచేసే ఎంప్లాయీని ఎక్కడ పోతామంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకి రావట్లేదు. సో ఏదో సంథింగ్ రీజన్, టెక్నాలజీ ఇక్కడ అడాప్ట్ చేసుకోలేదను, లేకపోతే నాకు కావాల్సినటువంటి లిమిట్స్ వీళ్ళు ఇవ్వట్లేదను, లేదా టఫ్ రూల్స్ కూడా నన్ను చాలా రకరకాల క్వరీస్తో అడుగుతున్నారు, ఏదో ఒక రీజన్ చెప్తున్నారు, ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్తున్నారు. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇట్లా మీరు అప్లికేషన్ ఇచ్చిన వెంటనే ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అని ఒక అందమైన లెటర్ ఇస్తారు. అది ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ మాత్రమే, ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ శాంక్షన్. బట్ దానికే చాలా మంది ఇదవుతున్నారు, సాటిస్ఫైడ్ అవుతున్నారు. అందుకని ఈ కాంపిటీషన్లో ఇవాళ మార్కెట్లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్లో 65-70% పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో జరిగితే 30-35% ప్రైవేట్ బ్యాంకులో జరుగుతుంది.